Today we are going to learn about importance of forest. Forest is a precious resource provided by nature. నేచరు మనకు ప్రసాదించిన వరము ఏంది అంటే ఫారెస్ట్ అని చెప్పొచ్చు. Forests are our lands, trees, and cover 1/3 of the earth surface. ఈ అడవులు మన ఎర్త్ సర్ఫేస్లో 3 భాగాలు వీటితోనే నిండి ఉన్నాయి. Forests are mainly important because they stabilize climate, regulate the water cycle, and provides habitat to thousands of life forms. ఫారెస్ట్స్ ఇంకా మనకు ఏం చేస్తున్నాయంటే వాతావరణాన్ని స్టెబిలైజ్ చేస్తుంది, క్లైమేట్ని స్టెబిలైజ్ స్థిరీకరణ చేస్తున్నాయి, వాటర్ సైకిల్ని రెగ్యులేట్ చేస్తున్నాయి, కొన్ని వేల జీవరాశులకన్నిటికీ ఆవాసాన్ని అందిస్తూ. ది రిచర్ ది డైవర్సిటీ ఆఫ్ లైఫ్, ది గ్రేటర్ ది ఆపర్చునిటీ ఫర్ మెడికల్ డిస్కవరీస్, economic development, and adaptive responses to such new challenges as climate change. ఇంకా ఈ ఫారెస్ట్స్ అనేటివి ఇంకా ఏం చేస్తున్నాయి, జీవ వైవిధ్యం కాపాడుతున్నాయి. జీవ వైవిధ్యం అనేది, డైవర్సిటీ అనేది, బయోడైవర్సిటీ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా మనం ఈ మెడికల్ డిస్కవరీస్, వైద్య ఆవిష్కరణలు చేయొచ్చు, ఎకనామిక్ డెవలప్మెంట్ ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చు, అడాప్టివ్ రెస్పాన్సెస్ చాలా రెస్పాన్సెస్ని అడాప్టివ్ రెస్పాన్సెస్ టు న్యూ ఛాలెంజెస్ అండ్ క్లైమేట్ చేంజెస్. ఇక్కడ నూతన మనం కొత్తమైన ఛాలెంజెస్ని తర్వాత ఎదుర్కోవడానికి, వాతావరణ మార్పులను కూడా ఎదుర్కోవడానికి చాలా యూజ్ అవుతూ ఉంటాయి. ది ఫారెస్ట్ ఈజ్ ఎ కాంప్లెక్స్ ఈకోసిస్టమ్, consists of trees, shrubs, herbs, and associated plants and organisms that covers a considerable area. Forest అనగానే ఇది నాట్ ఎ సింపుల్ ఈకోసిస్టమ్, ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ ఈకోసిస్టమ్. దీంట్లో ట్రీస్, shrubs, herbs అన్నీ కూడా, మిగతా ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఉంటాయి. ది ట్రీస్ హెల్ప్ create a special environment which in turn affect the kinds of animals and plants that can exist in the forest. ఈ చెట్లన్నీ కూడా ఒక స్పెషల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తాయి. ఆ ఎన్విరాన్మెంట్లో చాలా యానిమల్స్, ప్లాంట్స్ అన్నీ కూడా దే కెన్ సర్వైవ్ ఇన్ దట్ ఎన్విరాన్మెంట్. ట్రీస్ ఆర్ అన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. మన పర్యావరణంలో చెట్లు అనేటివి ముఖ్యమైన భాగం. దే క్లీన్ ది ఎయిర్, కూల్ ఇట్ ఆన్ హాట్ డేస్, కన్సర్వ్ హీట్ ఎట్ నైట్ అండ్ యాక్ట్ యాజ్ ఎక్సలెంట్ సౌండ్ అబ్జార్బర్స్. ఇంకా ట్రీస్ ఎయిర్ని క్లీన్ చేస్తాయి, హాట్ డేస్లో కూల్గా ఉంచుతాయి, నైట్ టైంలో హీట్ని కన్సర్వ్ చేస్తాయి, సౌండ్ అబ్జార్బర్స్గా ఉంటాయి. ఇప్పుడు సౌండ్ పొల్యూషన్ మీకు తెలుసు, ఒక ఐడియా ఉంది. ఈ సౌండ్ పొల్యూషన్ అనేది లేకుండా ఉండాలంటే చెట్లు ఉండాలి. దే కెన్ రిడ్యూస్ ది సౌండ్ పొల్యూషన్, దే అబ్జార్బ్ ది సౌండ్. నా ఇంపార్టెన్స్ ఆఫ్ ఫారెస్ట్. Importance of forest in many ways. Some points here covered. Supports ecosystems and habitats. Protects watershed areas. Supports biodiversity. Purifies the air. Stabilize climate. Enrich the soil. Regulates the water cycle. Medicinal value. Economic significance. Now come to the
First point, supports ecosystems and habitats. Forests are habitats to millions of animals and support numerous ecosystems. Generally, these are the habitats for million of animals and other organisms. About 90% of all earth species live in forest. మొత్తం స్పీసీస్లో 90% ఎక్కడ ఉంటున్నాయి? భూమి మీద ఉండే అన్నిట్లో 90% స్పీసీస్ అడవుల్లోనే ఉంటా ఉన్నాయి. బయాటిక్ ఇంటరాక్షన్ క్రియేట్స్ అన్ ఈకోసిస్టమ్ ఇన్ ది ఫారెస్ట్. మనకు తెలుసు బయాటిక్ ఇంటరాక్షన్స్, పాజిటివ్ ఇంటరాక్షన్స్, నెగిటివ్ ఇంటరాక్షన్స్ మనం చదువుకున్నాం. ఈ బయాటిక్ ఇంటరాక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఫారెస్ట్లో మనం చూడొచ్చు. Healthy ecosystems can better withstand and recover from a variety of disasters such as floods and wildfires. ఇంకా ఇక్కడ మనం ఈ ఇక్కడ హెల్తీగా ఉండే ఈ ఈకోసిస్టమ్స్ వలన వరదలు, మంటలు వంటి డిజాస్టర్స్ని బాగా విత్స్టాండ్ చేసుకోగలరు, తట్టుకోగలరు. అడిషనలీ millions of indigenous people still live in the forest and depend on them for survival. ఇంకా కూడా చెప్పాలంటే చాలామంది ప్రజలు అడవుల్లోనే ఉంటూ వాళ్ళకు కావలసిన జీవనానికి కావలసిన అన్ని అవసరాల కోసము అడవులపైనే ఆధారపడి ఉన్నారు. ఫారెస్ట్ వ్యూ, ట్రీస్, వాటర్ కెనాల్, ట్రీస్, ఫారెస్ట్ ఏరియా, ఈ గ్రీనరీ. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఈస్ ప్రొటెక్ట్స్ వాటర్షెడ్ ఏరియాస్. Forests serve as watershed regions because almost all water ultimately comes from rivers and lakes from forest-derived water tables. ఇవన్నీ కూడా ఫారెస్ట్ అన్నీ కూడా వాటర్షెడ్ జల సంరక్షక ప్రాంతాలుగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా అన్నీ మనకు వాటర్ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తాయి? రివర్స్, నదులు, సరస్సులు వంటి వాటి నుంచి వచ్చి ఈ అడవుల ద్వారా వస్తూ ఉంటుంది. Streams and rivers running through forests are protected from sun's radiation and drying by the forest cover. ఇక్కడ ఇవి అటవీ రివర్స్, లేక్స్ ఇవన్నీ కూడా ఈ అడవి ప్రాంతాల నుంచి ప్రవహిస్తూ ఉండడం వల్ల ఇంకా ఏమవుతుందంటే ఈ అడవులు ఈ నీరంతా కూడా ప్రవహిస్తూ ఉన్నప్పుడు అవి దే కెన్ ఎక్స్పోజ్ ది సన్ రేస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. అడవుల్లో నుంచి ఇవి ప్రవహిస్తూ ఉంటే అక్కడ ట్రీస్ బ్రాంచెస్ అన్నీ కవర్ అయిపోయి ఉంటాయి కాబట్టి వాటికి డైరెక్ట్గా సన్ రేస్ పడవు. అందువల్ల దే ప్రొటెక్టెడ్ ఫ్రమ్ సన్స్ రేడియేషన్. రివర్స్, స్ట్రీమ్స్ అన్నీ కూడా ఈ అడవుల ద్వారా ప్రయాణం చేయడం వల్ల దే ప్రొటెక్టెడ్ ఫ్రమ్ సన్స్ రేడియేషన్ అండ్ డ్రైన్. అవి బాగా ఎండిపోకుండా రక్షింపబడుతూ ఉంటాయి, ఇంకిపోకుండా అట్లాగన్నమాట. ఎగ్జాంపుల్, ది అమెజాన్ ఈజ్ బై ఫార్ ది లార్జెస్ట్ వాటర్ షెడ్ అండ్ లార్జెస్ట్ రివర్ సిస్టమ్ ఇన్ ది వరల్డ్. అమెజాన్ అనేది ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఇది ప్రపంచంలోనే అతి పెద్దదిగా నదీ వ్యవస్థగా కూడా మనం చెప్పచ్చు. మెనీ అదర్ ఫారెస్ట్ ఏరియాస్ అరౌండ్ ది గ్లోబ్ ఆల్సో సర్వ్ యాజ్ సిగ్నిఫికెంట్ వాటర్ షెడ్ ఏరియాస్. ఇంకా కూడా చాలా ప్రపంచవ్యాప్తంగా కూడా మనం ఇంకా అటవీ ప్రాంతాల్లో ఈ వాటర్ షెడ్స్ని మనం చూడండి. ఇక్కడ అమెజాన్ రివర్ బేసిన్ ది లార్జెస్ట్ అని చెప్పుకున్నాం కదా. ఇట్లా వాటర్ షెడ్ ఏరియాస్
ఇట్లా ఈ చెట్లు మధ్యగ ఫారెస్ట్ మధ్యగ ఇవన్నీ కూడా ప్రవహించడం వల్ల ఏమవుతుందంటే సన్స్ రేడియేషన్ నుంచి ఈ వాటర్ ప్రొటెక్ట్ అవుతూ ఉంటాయి, అందువల్ల ఇంకిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ అనదర్ పాయింట్, సపోర్ట్స్ బయోడైవర్సిటీ. Forests serve as reserves for the genes of biodiversity. బయోడైవర్సిటీ జన్యు నిల్వలుగా ఈ ఫారెస్ట్ అనేది మనకు ఉపయోగపడుతూ ఉన్నాయి. దిస్ ఈజ్ బికాస్ ఫారెస్ట్స్ క్యారీ 90% of all the earth species, both plants and animals. They are making up a diversity of plants and animals life forms in the various forest habitats. ఎందువల్ల ఇక్కడ ఈ మొక్కలు 90% దాకా మొక్కలది జంతువులకు సంబంధించిన జాతులు ఫారెస్ట్లోనే నివసిస్తూ ఉంది, అందువల్ల అక్కడ జీవ వైవిధ్యము ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఫారెస్ట్ ఆల్సో సపోర్ట్స్ బయోడైవర్సిటీ బై ఆఫరింగ్ ఎనేబ్లింగ్ ఎన్విరాన్మెంట్స్ విచ్ డిఫరెంట్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ కెన్ ఈజీలీ థ్రైవ్. ఇంకా ఇక్కడ వాతావరణ పరిస్థితులు ఈ మొక్కలు జంతువులు సులభంగా ఈజీగా బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఫారెస్ట్స్ ఆల్సో సపోర్ట్ ది లైఫ్ ఆఫ్ ది వరల్డ్స్ ఎండేంజర్డ్ స్పీసీస్. ఇంకా ఈ ఫారెస్ట్లో అంతరించిపోతున్న జాతులకు కూడా ఈ ఫారెస్ట్ అనేటివి సపోర్ట్స్గా different types of forest. Next another point, purifies the air. గాలిని ప్యూరిఫై చేస్తుంది. ఫారెస్ట్ ప్లే an important role in the purification of atmospheric air. ఇక్కడ వాతావరణ గాలిని శుద్ధి చేస్తుంది. దీంట్లో ఫారెస్ట్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఫారెస్ట్ అనేటివి ఎయిర్ని ప్యూరిఫై చేస్తాయి. డ్యూరింగ్ ది డే ట్రీస్ అండ్ ప్లాంట్స్ అబ్జార్బ్ కార్బన్ డైఆక్సైడ్ ఫర్ ఫోటోసింథసిస్ అండ్ గివ్ అవుట్ ఆక్సిజన్. మామూలుగా డే టైంలో ఏం జరుగుతూ ఉంటుంది, మీకు తెలుసు, ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది, ప్లాంట్స్ అబ్జార్బ్ కార్బన్ డైఆక్సైడ్ ఫర్ ఫోటోసింథసిస్ అండ్ గివ్ అవుట్ ఆక్సిజన్ని కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. యాజ్ సచ్ దే హెల్ప్ ఇన్ ది ప్యూరిఫికేషన్ ఆఫ్ ది ఎయిర్ దట్ వి బ్రీత్. ఆ విధంగా అవి గాలిని ప్యూరిఫై చేస్తాయి, మనకు శ్వాస కోసము ప్రాణవాయువును అందిస్తుంది. Forests serve as an instrumental tool for reducing the amount of carbon dioxide and other gases in the environment which are responsible for global warming. ఇంకా ఏం చేస్తున్నాయి ఫారెస్ట్ వల్ల మనకి ఇంకా ఏం ఉపయోగం ఉన్నాయి అంటే గ్లోబల్ వార్మింగ్ని, భూమి వేడెక్కిపోవడం, భూతాపం అంటాం. భూతాపానికి కారణమైన వాయువులు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటుంటాం మనం, కార్బన్ డైఆక్సైడ్, నెక్స్ట్ ఇంకా ఇతర వాయువులను అవి రెడ్యూస్ చేసి వాటి అమౌంట్ని రెడ్యూస్ చేసి ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని తగ్గిస్తుంది. భూతాపాన్ని, గ్లోబల్ వార్మింగ్ని ఇవి తగ్గిస్తూ ఉన్నాయి. చూడండి, ఫారెస్ట్ ఆర్ దే లంగ్స్ ఆఫ్ అవర్ ల్యాండ్. లంగ్స్, ఇప్పుడు మీకు లంగ్స్ గురించి ఇంపార్టెన్స్ చెప్పగల ప్రతి చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా అర్థమైపోయింది ఈ కోవిడ్-19 వల్ల. లంగ్స్ అనేటివి బాడీలో చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు మనం గుండె చెప్పుకుంటున్నాం, హార్ట్ అటాకు, కార్డియక్ డిసీజెస్ అని. దానికి మించిందిగా ఉంది లంగ్స్. గాలి అనేది పోకపోయినా రాకపోయినా అంతే, తెలుసు. ఫారెస్ట్ ఆర్ ది లంగ్స్ ఆఫ్ అవర్ ల్యాండ్. ఓకే, you identify the importance of the forest for all living organisms. Okay, next another point is stabilize climate. క్లైమేట్ని స్టెబిలైజ్ చేస్తుంది, స్థిరీకరిస్తుంది. క్లైమేట్ కంట్రోల్ అండ్ అట్మాస్ఫియర్ ప్యూరిఫికేషన్ ఆర్ కీ ఫర్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. ఈ క్లైమేట్ అనేది కంట్రోల్గా ఉండాలి, అట్మాస్ఫియర్ వాతావరణం అనేది
ప్యూర్గా ఉండాలి. ఇవన్నిటివి మానవాన్ని జీవనానికి ఒక కీ ఇంపార్టెన్స్ అన్నమాట. అంటే క్లైమేట్ అనేది కంట్రోల్గా ఉండడం, వాతావరణము ప్యూర్గా ఉండడం అనేది మానవ జీవితం జరగాలి అంటే అవి రెండు బాగుండాలి. Forest serves as climate stabilizers since trees and plants regulate atmospheric temperatures through evaporation, evapotranspiration and proving environmental breeze. ఇక్కడ చెట్లు మొక్కలు బాష్పోత్సేకం జరుపుకుంటాయి ట్రాన్స్పిరేషన్ చేయడం వల్ల, ఎవాపరేషన్ వల్ల వాతావరణంలో ఉండే మన ఉష్ణోగ్రతను, తర్వాత టెంపరేచర్ను, తర్వాత వాతావరణాన్ని స్టెబిలైజ్ చేయడానికి బాగా యూస్ఫుల్గా ఉంటాయి ఫారెస్ట్. Stabilize the climate. Okay. Next, another point is enrich the soil. Enrich the soil means మన నేలను సారవంతంగా ఉంచుతాయి. Plants and trees help to recycle the soil nutrients through the shedding of leaves and small branches. ఇక్కడ ఈ మొక్కలు, మన ప్లాంట్స్, ట్రీస్ ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే భూమిలో ఉండే సాయిల్లో ఉండే పోషకాలని అవన్నీ కూడా రీసైకిల్ చేస్తాయి, తిరిగి భూమికే మళ్ళా చేరేటట్టు, సాయిల్లో చేరేటట్టు చేస్తాయి. The roots absorb some water from surface runoff and reduce the speed of flow, minimizing soil erosion, which normally degrades the fertility of the soil. ఇంకా ఏం చేస్తాయి, వేర్లు ఆ రన్ ఆఫ్ వాటర్ని అంతా కూడా సర్ఫేస్ వాటర్ని తీసుకొని అప్పుడు ఆ నీటి వేగాన్ని తగ్గించి సాయిల్ ఎరోజన్ కాకుండా తగ్గిస్తాయి. ఆ రన్ ఆఫ్ వాటర్తో పాటు ఆ పైన ఉండే ఫర్టైల్ సాయిల్ కూడా పోయిందనుకో, సాయిల్ ఫర్టిలిటీ కూడా లాస్ అయిపోతుంది. సాయిల్ ఎరోజన్తో పాటు సాయిల్ ఫర్టిలిటీ కూడా పోతుంది. అలా కాకుండా ఈ రూట్ సిస్టమ్ అనేది కాపాడుతూ ఉంటుంది. ఎంరిచ్ ది ఫారెస్ట్, ఎంరిచ్ ది సాయిల్. నెక్స్ట్ పాయింట్, సాయిల్, ఫర్టైల్ సాయిల్ regulates the water cycle. Forests also regulates the natural cycle of water evaporation and subsequent condensation and precipitation as rain. ఇంకా మీకు చిన్నప్పటి నుంచి లోయర్ క్లాస్ నుంచి కూడా వాటర్ సైకిల్ చదువుకుంటుంటారు. రైన్స్ ఎట్లా వస్తాయో తెలుసు మీకు. దీనికంతా కారణం ఏంది? ఫారెస్ట్. ఫారెస్ట్ వల్ల మనకు ఈ వాటర్ సైకిల్ అనేది రెగ్యులేట్ అవుతుంది. ఫారెస్ట్ మేక్ దిస్ పాసిబుల్ బై అబ్జార్బింగ్ అండ్ రీడిస్ట్రిబ్యూటింగ్ రెయిన్ వాటర్ ప్రిటీ ఈక్వల్ అక్రాస్ ది ఎంటైర్ జియోగ్రాఫికల్ కవరేజ్ విచ్ ఈస్ మోస్ట్లీ టర్మ్డ్ యాజ్ వాటర్ ఎకానమీ. ఈ విధంగా ఎలా జరుగుతూ ఉంది అంటే, ఈ వర్షపు నీరు ఈ అడవులు ద్వారా మనం ఏం జరుగుతూ ఉందంటే, మొత్తం భూమి మీద ఈ వర్షపు నీరు సమానంగా శోషించడానికి ఉపయోగపడుతుంది. దట్ ఈస్ కాల్డ్ వాటర్ ఎకానమీకి తోడ్పడుతూ. ఫారెస్ట్స్ ఆల్సో అబ్జర్వ్ కన్సిడరబుల్ అమౌంట్స్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ రన్ ఆఫ్ and pass it down into the aquifers, replenishing groundwater supplies. ఇంకా ఈ ఫారెస్ట్ బాగా నీటిని అబ్జర్వ్ చేసుకొని లోపలికి భూమిలోకి ఇంకిపోయేటట్టు చేసి గ్రౌండ్ వాటర్ లెవెల్ని కూడా ఇవి పెంచుతాయి. ఫారెస్ట్ అండ్ వాటర్ సైకిల్.
Okay, can you understand? Okay, now another point, medicinal value. Forests are highly linked to medicinal research and pharmaceutical industry. మీకు అర్థమైపోయి ఉంటుంది. కోవిడ్-19లో ఎన్నో కెమికల్స్ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నా రికవరీ రేట్ అనేది తక్కువగా ఉంది. ప్రజెంట్ మెడిసిన్ అప్పుడు కూడా కెమికల్స్ రాకుండా ప్రివెంటివ్ చేయడానికి కూడా ప్లాంట్ ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తున్నాం. వచ్చిన వాళ్ళకు కూడా తగ్గిపోవడానికి ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ ప్లాంట్స్ ద్వారా తయారు చేసిన మెడిసిన్నే యూజ్ చేస్తూ ఇంత పాండమిక్ కండిషన్లో ఒకటి ప్రివెంటివ్గా చేయడానికి మనం కెమికల్ ట్యాబ్లెట్స్ మెడిసిన్స్ యూజ్ చేయడం ఒక ప్రివెంటివ్ మెజర్ కోసము ప్లాంట్ ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తున్నాం. అల్లం అంటాం, దాల్చిన చెక్క, ఇవన్నీ యూజ్ చేస్తున్నాం మనం. లవంగాలు, ప్లాంట్ ప్రోడక్ట్స్, తిప్పతీగ, తులసి, పసుపు, ఇవన్నీ ఏంది ప్లాంట్ ప్రోడక్ట్స్. అంటే దే ప్లేయింగ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యాజ్ ఏ మెడిసిన్. ఓకే, forests are highly linked to medicinal research and pharmaceutical industry. A large percentage of the drugs used for diverse medicinal treatments are extracted from the plants and animals that live in the forest. Forests are comprised of numerous and incredible drugs used to relieve the effects of cancer. ఇంకా కూడా క్యాన్సర్ని కూడా తగ్గించడానికి మెడిసిన్తో పాటు అడవుల్లో దొరికే అనేక ప్లాంట్ ప్రోడక్ట్స్ను యూజ్ చేస్తున్నారు. ఓకే, సమ్ ఆఫ్ ది ప్లాంట్స్ యూజ్డ్ ఫర్ మెడిసిన్ హ్యావ్ బీన్ లిస్టెడ్ బిలో. కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం. రావుల్ఫియా సర్పెంటైనా, అడతోడా వాసిక, స్ట్రిప్నాస్ నక్సవామికా, కెథరాంథస్ రోజెస్, జింజిబెరా ఫిష్నాలిస్, అజాడిరక్టా ఇండికా, ఆసిమమ్ శాంక్టమ్, కర్క్యూమా లాంగా, ఎక్సెట్. ఓకే, నెక్స్ట్ ఎకనామిక్ సిగ్నిఫికెన్స్. ఎకనామిక్గా ఏం ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి ఫారెస్ట్, ఆర్థికంగా ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి? Forests are immense economic importance to us. ఇంతని చెప్పలేము, ఎంతో ఇవి మనకు ఉపయోగపడుతుంది. ఫర్ ఇన్స్టెన్స్, plantation forests provide humans with wood and timber, which is used in construction and as raw materials for numerous products. They also provide tourism income to inhabitants when people visit to see the best of nature. ఇంకా చెప్పవచ్చు, నిర్మాణాలు, ఉత్పత్తులు, ముడి పదార్థాలు, చెక్క, కలప, ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి. మన టూరిజం, ప్రకృతి అందాలన్నీ చూడడానికి చేస్తున్నాయి. ఆ విధంగా ఎకానమీ పెంచుతూ ఉంది. ఇట్లా ఒక్కొక్కటి కానీ తీసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ టింబర్. Forests provide as with both hardwoods and softwood. Tropical hardwoods include salt, teak, ebony, greenheart, mahogany, ironwood, logwoods, semo and siso, etc. Softwood includes pine, blue pine, fir, spruce, cedar, etc. Timber. No, timber. Paper pulp. 90% of the world's paper is manufactured from the softwood pulp obtained from coniferous trees. Paper pulp machine. Cellulose. The cellulose obtained from softwood is used to manufacture synthetic fiber or rayon. The wood from spruce trees yields finest quality rayon.
fuel, fine wood and charcoal. Forests provide fuel wood to millions, especially in developing countries, for cooking and heating. Fine wood is also obtained from forest. Can easily understand about these points. Okay, fuel wood. Articles made with a fine wood, charcoal. Use of forest in many ways. Okay, thank you.